మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కొంచెం స్టార్డమ్ వచ్చిన తర్వాత తలకి కొంచెం హెడ్ వెయిట్ వచ్చిన హీరోస్ కూడా ఉన్నారు. మీకు తెలుసు, మాకు తెలుసు, జనానికి తెలుసు. అది అలాంటి వాళ్ళు మీ ఫ్రెండ్స్ అయి ఉన్నప్పుడు మీరైతే ఏం చేస్తారు? ట్రీట్ చేసే విధానం కావచ్చు, మిమ్మల్ని చూసే విధానం కావచ్చు, మీతో మాట్లాడే విధానం కావచ్చు. వాళ్ళు ఎదురుకుండా వాళ్ళు అలా బిహేవ్ చేయరు కదా. సో నేను అలాంటి వాళ్ళు చూస్తే జాలి పడతాను. ఇది మా అన్నయ్య పేరు నాకు నేర్పించిన పాఠం. అప్పుడు పీక్లో ఉన్నప్పుడు బస్సులు ఇసులు వస్తుంటే మా అన్న వచ్చి, రే ఇవంతా శాశ్వతం అనుకోవద్దు, ఈ బస్సులన్నీ ఇక్కడ ఎలా ఉంటాయి, ఒక 10 ఏళ్ల తర్వాత ఇంకో ఫ్రెష్ హీరో వస్తాడు, బస్సులన్నీ అక్కడికి వెళ్తాయి, నీ ఇంటికి బస్సులు రావు, బస్సులు తగ్గిపోతాయి. సో ఇవన్నీ తాత్కాలం. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ఆల్వేస్ ట్రీట్ ఇట్ ఈక్వల్లీ. ఎందుకంటే యు ఆర్ నాట్ గ్రేటర్ దెన్ బుద్ధ అది గ్రేట్. నీ కొన్ని లక్షల కోట్లు ఉండే సామ్రాజ్యాన్ని ఆయన ఇచ్చేసి కొడుకుని, ఆ అందమైన కొడుకుని, ఆ అద్భుతమైన సుందరి భార్యను వదిలేసి భౌతిక భిక్ష దేహి భౌతిక భిక్ష ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటింటికి అడుక్కుంటూ ఆయన వాళ్ళు ఏదైనా అన్నం పెడితే తినేసి ఆ బోధి చెట్టు కింద కూర్చుని ఆయన ప్రపంచంలో ఉండే జనం కోసం తపస్సు చేశాడే, ఆయన రా గొప్పవాడు. హీఈస్ గ్రేట్ మ్యాన్. ఆర్ గాంధీజీ శానిటేషన్తో మన దరిద్రాలన్నీ ఊడ్చి కాలువలన్నీ కడిగి స్వతంత్రాన్ని తీసుకొచ్చి వీళ్ళు అసలు గ్రేట్ పీపుల్. సో వాళ్ళకంటే గొప్పమే కాదు. సో డోంట్ థింక్ జస్ట్ బికాస్ యూఆర్ డూయింగ్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫైటింగ్ ఆన్ స్క్రీన్, సింగింగ్ సాంగ్స్ విత్ హీరోయిన్, డోంట్ థింక్ యూఆర్ ఎ హీరో. యూఆర్ నో వే, యూఆర్ నథింగ్. హౌ కెన్ యూ బికమ్ ఎ హీరో? వాట్ డి యూ డూ ఫర్? నువ్వు హీరోగా నువ్వు జనానికి ఏం చేసావు? నువ్వు బాగుపడుచుకున్నావు, నువ్వు డబ్బు సంపాదించుకున్నావు, నువ్వు పేరు సంపాదించుకున్నావు, జనానికి నీ మీద క్రేజ్ తెప్పించి ఇది ఫాల్స్ సాంగ్స్ పడి ఫాల్స్ ఫైటింగ్స్, ఫాల్స్ డాన్సింగ్స్, ఇవన్నీ గొప్ప కాదు. ఎనీబడి కెన్ డూ దట్. ఎనీ జోకర్ కెన్ డూ దట్. యు ఆర్ వన్ ఆఫ్ ద జోకర్స్. సో డోంట్ లెట్ దిస్ గెట్ యువర్ హెడ్. ఓకే, always be simple, always be normal. This is just a profession. You're working in front of a camera. That fellow is working in a bank. He's working in a software company. That's it. Only thing is you enter into every house. You have the luck and fortune to enter into every house. Today because of TVs. And the modern days is because of even cell phones. So that's where you have the advantage. Don't let this advantage go to your head. ఓకే. So from that time onwards, I don't can say this is also another profession. ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఇంతే ఉంటారా భాను గారు మీరు? రాకముందు అంతే, వచ్చాక కూడా అంతే. రాకముందు ఐ వాజ్ వెరీ గుడ్ గిటారిస్ట్ కదా. అప్పుడు కూడా ముంబైలో. ఎందుకంటే నా ఇండస్ట్రీలో నిజాలు చెప్పే వాళ్ళు చాలా తక్కువ కాలమే ఉంటారు, అబద్ధాలకి ఎక్కువ ప్లేస్ ఉంటుంది అంటుంటారు కదా. ఈజ్ ఇట్ రియల్? No, I don't think so. Any person who speaks the truth needn't be afraid of anybody, because only person he'll have to be afraid of, or only power he'll have to be afraid of is God. God is యూనివర్స్, మదర్ నేచర్. ఆ ఒక్క దీనికి తప్పితే ఇంకా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మా పోతే ఏమవుతుంది, మన ప్రాణాలు పోతాయి, అంతేగా. దట్స్ ఓకే. పీపుల్ హ్యావ్ సాక్రిఫైస్డ్ దర్ ఫెంటాస్టిక్ లైఫ్స్ టు సేవ్ హ్యూమానిటీ. సో మనంతా వీఆర్ నథింగ్. సో డోంట్ లెట్ దిస్ నేమ్ ఫేమ్ గెట్ యువర్ హెడ్, బికాస్ ఇట్స్ వెరీ టెంపరరీ. ఓకే. ఇప్పుడు చిత్తూరు నాగయ్య గారిని ఎవరైనా గుర్తుంచుకున్నారు? అప్పుడు ఎవరైనా అనుకుంటాం మనం? మరి ఒకనప్పుడు చిత్తూరు నాగయ్య గారు ఆయన ఫిల్మ్స్ అయితే అసలు ఎంత గ్రేట్ హీరో ఆయన. అలాగే ఇంకో 200-300 years పోతే నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు వీళ్ళందరూ కూడా స్లోగా ప్రజెంట్ జనరేషన్ మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడే హీరోలే గుర్తుంటారు. ఐ డోంట్ బ్లేమ్ దెమ్. ఇంకొక 1000 ఏళ్ళ తర్వాత రామారావు గారు, నాగేశ్వరరావు గారు, భానుచంద్ర వీళ్ళందరూ గుర్తుంటారా? ఐ డౌట్ ఇట్. అప్పుడు ఇంకా మోడర్న్స్, అప్పుడు ఈ టెక్నాలజీ రాకపోతే అప్పుడు సినిమా యాక్టర్స్ని మర్చిపోతారేమో పూర్తిగా. వాట్ దిస్ స్టూపిడ్ సినిమా, అప్పుడు ఇంకే ఎంటర్టైన్మెంట్స్ వస్తాయో తెలీదు. సో సినిమా ప్రపంచం పెద్ద గొప్ప ప్రపంచం అనుకోవాలి. సినిమా ఆర్టిస్టులకి ఒక 25 ఏళ్ళ ముందు ఉండే రెస్పెక్ట్ ఇప్పుడు రావడం తగ్గిపోయింది. ఐ నాట్ కరెక్ట్? ఐ నాట్ రైట్? రియల్. వాళ్ళకు ఉండే క్రేజ్ కూడా ఇప్పుడు తగ్గిపోయింది. ఇదివరకు షూటింగ్ అంటే ఇలా ఉంటుందో, అబ్బా ఇట్లా అంత పైన దూకా. తర్వాత రాను ఇప్పుడు ఇలా ఉండే సినిమా ఇలా అయిపోయింది. కానీ ఒక్క టైంలో ప్లాప్లో ఉన్న భానుచంద్రకి, సుమన్కి నేను లైఫ్ ఇచ్చాను, అలాంటి నా గురించి చెప్పలేదు. అట్ ద సేమ్ టైం సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారంటే ఏదో 4 రూపాయలు సంపాదించుకోవడానికి తప్పితే సినిమా ఇండస్ట్రీ మీద మోజుతో రాలేదన్న భానుచంద్ర గారి స్టేట్మెంట్ కోసం పెద్ద యాక్టర్ మీ మీద కామెంట్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది? నాకే అనిపించలేదు. ఎందుకంటే తెలుసా ఎవరు చేశారు? తెలుసా? తెలుసు, గిరిబాబు గారు. అంటే నువ్వు నా మెరుపు దాడి గురించి చెప్పలేదని
అది నా హృదయపూర్వకంగా దైవ సాక్షిగా నాకు ఆ థాటే మైండ్లో రాలేదు. నేను అప్పుడు ఏవో వచ్చినట్టు అక్కడ నేను చెప్పాను కదా స్పాంటేనియస్ అని. ఆ తర్వాత అది చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను మిరపదాడి గురించి. ఐ లవ్ దట్ ఫిలిం. ఇట్స్ అడ్వెంచరస్ ఫిలిం. ఐ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ అడ్వెంచరస్ ఫిలిం విచ్ ఈస్ కంపేర్డ్ టు ఎనీ అదర్ అడ్వెంచరస్ ఫిలిం ఇన్ తెలుగు ఆర్ ఆల్ ఇండియా వైజ్ మీరు అడ్వెంచర్ ఫిల్మ్ ఏది తీసుకున్నా కూడా ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ అడ్వెంచర్ ఫిలిం ఇన్ ఇండియన్ సినిమా. కౌబాయ్ సినిమా మీరు ఇండియాలో మొత్తం ఆల్ ఇంక్లూడింగ్ హిందీ మీరు తీసుకోండి, మెరుపుదాడి పెట్టండి, మిగతా సినిమాలు అన్నీ వేయండి, మెరుపుదాడి ముందు ఏది పనికిరాదు. ఓకే. బట్ ఆ టక్కన ఆ రోజున అది ఎందుకు రాలేదు ఎందుకంటే దే వర్ టాకింగ్ అబౌట్ గుడ్ సినిమా అండ్ గుడ్ యాక్టింగ్. మెరుపుదాడి ఈజ్ నాట్ యాక్టర్స్ ఫిల్మ్, ఇట్స్ అన్ అడ్వెంచరస్ ఫిల్మ్. అడ్వెంచరస్ స్పిరిట్, ఒక గ్యాంగ్ ఒక నిధి కోసం వస్తుందని అడ్వెంచర్. చిన్నప్పుడు అడ్వెంచరస్ నావల్స్ అదే అనమాట. సో ఐ డోంట్ కంపేర్ దట్ విత్ గుడ్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు గుడ్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు నిరీక్షణ, లేకపోతే తరంగిణి, ముక్కు పుడక, ఇవన్నీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్. దిస్ ఈజ్ అడ్వెంచరస్ రోల్స్. సో రెండు కంపేర్. సో ఆ ట్రాక్లో పడిపోయి ఇది మర్చిపోయాను. ఓకే. కానీ ఆయన మిస్అండర్స్టాండ్ చేసుకుని అలా అనుకున్నారు. పెద్ద ఆయన చేసుకున్నా కూడా ఆయనకి నిజం తెలుసు అని అనుకున్నాను. సీరియస్గా తీసుకోవాలి. తర్వాత ఆయనే ఫోన్ చేసి బాను ఇలా నీకు కోపం వచ్చినారు. నాకు రావడం అంటే నేను అన్నయ్యని పిలుస్తాను. ఒకసారి ఒక గుర్తొస్తుండదు, మాది ఓవర్లుక్ చేశాను. బట్ ఇట్స్ ఇప్పుడు ఇవాటి కూడా చెప్తున్నా, అడ్వెంచరస్ ఫిల్మ్స్లో మెరుపుదాడి ఈజ్ #1 ఇన్ ఇండియా. ఇప్పుడు దాకా ఎవరు కానీ ఆ క్యారెక్టర్స్ కానీ అడ్వెంచర్ కానీ ఆయన తీసినట్టు గిరిబాబు పిఎల్ రామచంద్రరావు డైరెక్టర్ దానికి. గిరిబాబు గారు స్టోరీ అండ్ ఇమాజినేషన్ ఎక్సలెంట్ అది. సో అటువంటి అది నెక్స్ట్ ఫిల్మ్ గిరిబాబు గారే డైరెక్ట్ చేశారు. దాంట్లో నేనే హీరోగా చేశాను. బట్ ఇంత ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తారు, ఇంత ఒక్కోసారి బోల్డ్గా కూడా మాట్లాడతారు. అమ్మాయిలకు కొంతమందికి బాగా నచ్చుతుంది ఓపెన్గా మాట్లాడే అబ్బాయిలు అంటే కూడా. 1980s బ్యాచ్ కానీ లేకపోతే తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన బ్యాచ్ కానీ మీకు బాగా క్రష్ అయిన హీరోయిన్ ఎవరు? నాకు క్రష్ అయిన హీరోయిన్స్ మీద ఎప్పుడు నాకు ఆ విధమైన క్రష్ ఉండేది కాదు. నాకు క్రష్ ఉండే హీరోయిన్స్ అందరూ నాకు సీనియర్స్. సావిత్రి గారి మీద విపరీతమైన క్రష్ ఉండేది. ఆవిడ మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఎస్సీ రంగారావు గారి ఇంటికి మా ఎస్సీ రంగారావు గారి అబ్బాయి మా మంచి ఫ్రెండ్, మా క్లాస్మేట్. మీరు క్రష్ ఉన్నారని నేను చెప్పట్లేదు, మీకు క్రష్ అయిన హీరోయిన్స్ చెప్తారు కదా మీకు. అది బికాస్ ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి, మేల్స్ అండ్ ఫీమేల్స్. అంతకు మళ్ళీ సరదాగా సుహాసిని అయినా సరే, రాధిక అయినా సరే బాగా జోక్స్ చేసి బాగా సరదాగా మాట్లాడుకున్నాను. సో ఐ డోంట్ థింక్ దే హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ క్రష్ ఆన్ మీ. మేబీ దే మైట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ క్రష్ వేర్ భానుచంద్ర ఇస్ గుడ్ ఫ్రెండ్. ఓకే. అలాంటి క్రష్ ఉండొచ్చు కానీ నాట్ ఇన్ ద అదర్ వే. బికాస్ మేము ఎప్పుడు అసలు ఐఎమ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ యూ, ఐ లవ్ యూ అనే పదమే అసలు మా మైండ్లో ఎంటర్ అయ్యేది కాదు. మేము షూటింగ్స్కి ఉంటే రాధికమ్మ ఇలా కాళ్ళని ఎన్నడా అగ్గే పాత్రకి అంతకుండా డావడికిరా అనేది పొడి అని. ఓకే. అది బ్లూస్ నల్లా இருக்குదా అని అనేది. ఇదే తెలుగులో చెప్పండి. అదే ఏంటి అదే చూస్తున్నావు ఏంటి, ఆ బ్లూ సారీ బాగుంది కదా, బాగుంది మనకి అక్కడ చూసి ఆనందించడం అంత. నువ్వు కేడీరా నువ్వు అనేది. జోగులుగా ఉంటారు రాధిక గారు. భలే ఏడిపించాలంటే ఎవరైనా ఆర్టిస్ట్ని రాధికవే. బట్ షీఈ్ వండర్ఫుల్ పర్సన్. అలాగే సుహాసిని కానీ సుమలత కానీ, సుమలత ఎక్కువ మాట్లాడదు. మనం 10 మాటలంటే తను ఒక మాట అంటుంది. సో షీఈ్ ఆల్సో వండర్ఫుల్ పర్సన్. శోభన, అలాగే నా కో ఆర్టిస్టులు అందరూ ఐ యూస్ టు హ్యావ్ వేల్ ఆఫ్ టైం, లవ్లీ టైం యూస్ టు హ్యావ్. అది షూటింగ్ అప్పుడు వెళ్ళిపోయి ఈ జోక్ ఉంది, ఈ జోక్ సుహాసిని రాధిక ఇద్దరు చెప్పాలని జోక్ సేవ్ చేసుకుని బై హార్ట్ చేసుకుని నెక్స్ట్ వెళ్ళి జోక్ని ఒక సినిమా లాగా చెప్పేవాడిని. దే యూస్ టు ఎంజాయ్ ఇట్ వెరీ మచ్. ఓకే. అలాగా దట్ ఈస్ వై 80s గ్రూప్ ఒక్కటే. ఇప్పుడు మాలాగా 90s గ్రూప్ కూడా చేయాలని తర్వాత ఇంకో ముంబైలో కూడా ట్రై చేశారు, చేయలేదు. దే ఆర్ ఆల్ ఫెయిలియర్స్. ఓన్లీ 80s గ్రూప్ వాజ్ సక్సెస్ఫుల్ బికాస్ దట్ టైమ్ దట్ వాజ్ ద పీరియడ్ వెన్ నన్ ఆఫ్ అస్ హ్యాడ్ ఇస్ ఈగోస్ ఆర్ ఎన్వియస్నెస్. ఆడికి సినిమాలు వస్తున్నాయి, వీటికి సినిమాలు, ఎవరు సినిమా ఆడదే. కామెడీ రాజేంద్ర ప్రసాద్ కామెడీ అంటే కామెడీ, యాక్షన్ అంటే నేను సుమను, అలాగే ఫ్యామిలీ యాక్షన్ అంటే లేకపోతే డ్యాన్స్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చిరంజీవి. అలాగా ఒక్కొక్కరు ఎవరు రోడ్డు వాళ్ళు వేసుకున్నారు. ఒకటి మౌంట్ రోడ్డు, ఒకటి ఇంకో రోడ్డు, ఇంకోటి రామన్ స్ట్రీటు, ఇంకోటి భోగ్ రోడ్డు. అలాగా డిఫరెంట్ రోడ్స్. ఏ రోడ్లు కాకపోతే అన్ని రోడ్లు కావాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి స్పెన్సర్స్ వెళ్ళాలంటే మౌంట్ రోడ్లోంచి వెళ్ళాలి, మౌంట్ రోడ్ నుంచి పాండి బజార్ వెళ్ళాలంటే భోగ్ రోడ్లోంచి వెళ్ళాలి. సో అన్ని రోడ్లు అవసరం. సో ఎవ్రీ హీరో ఇస్ ఇంపార్టెంట్ ఫర్
different kind of films.